విశాఖ స్విగ్గీ బాయ్ దాడి వివాదంలో అనేక ట్విస్టులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ ఫ్లాట్ ఓనర్ ని బ్రో అని పిలవడంతో విచక్షణ రహితంగా కొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే ఇష్యూపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్టులు తెరపైకొచ్చాయి. డెలివరీ బాయ్ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయం వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు. మొత్తానికి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్పై సీతమ్మధార పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఏమో మరి అపార్ట్మెంట్ ఫుడ్ డెలివరీకి ఇవ్వడానికి వచ్చిన అనిల్ బాడీపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ అనిల్పై ఆక్సిజన్ టవర్స్లో పనిచేసే మౌనిక ఫిర్యాదు చేసింది. ఫుడ్ డెలివరీ ఇస్తూ తన చేయి పట్టుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు డెలివరీ ఇవ్వడానికి వెళ్తే తాను పని మనిషి మౌనికతో తప్పుగా మాట్లాడానని, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసినట్టు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. స్విగ్గీ డెలివరీ బాయ్ తన ఒంటిపై దుస్తులు తొలగించి కులం పేరుతో దూషించినట్లు అనిల్ ఆరోపిస్తున్నాడు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే తాను తప్పు చేశానని ఒప్పుకున్నట్లు తనతో బలవంతంగా లేఖ రాయించుకున్నారని ఫిర్యాదులో చెప్పడం. ఇక అనిల్ ఫిర్యాదుతో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే పని మనిషికి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు, అనుచితంగా ప్రవర్తించాడంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ చెబుతున్నారు. ఇటు డెలివరీ బాయ్ అనిల్ రాసిన లెటర్ పోలీసులకు అందింది. అందులో తాను పని మనిషితో అసభ్యంగా ప్రవర్తించానని ఒప్పుకున్నట్లు తనని క్షమించాలని అనిల్ లేఖ రాశాడు. దీంతో ఈ కేసు ట్రయాంగిల్గా మారింది. డెలివరీ బాయ్, పని మనిషి మౌనిక, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ ముగ్గురు వేరువేరు వర్షన్స్లో కంప్లైంట్లు ఇచ్చారు. దీంతో కేసును ఏ స్టైల్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న కన్ఫ్యూజన్లో పడిపోయారు పోలీసులు. సో మొత్తానికి డెలివరీ బాయ్పై దాడి కేసులో అనేక ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ మధ్య ఎంక్వైరీ జరుగుతోంది. మరి పోలీసులు ఆఖరికి ఏం తేలుస్తారో చూడాలి.